జై శ్రీరామ్. వందే మాతరం. స్వామి వివేకానంద చెప్పారు, ఈ ప్రపంచంలో జరిగిన అత్యద్భుతమైన ఒక మహా అద్భుతం, వండర్, అంతకుమించిన వండర్ అనేది లేదు. అంత మహాద్భుతమైన విషయము భగవద్గీతను పరమాత్మనే స్వయంగా భూమిపైకి దిగి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మానవ ప్రపంచానికి, ఈ మానవ జాతికి భగవద్గీతను అందించడం, ఇంతకన్నా మహాద్భుతమైన విషయము ఇంకా ఏది ఉండబోదని స్వామి వివేకానంద హిందూ యూత్ ఐకానే కాదు ఆయన. యాక్చువల్గా ప్రపంచం మొత్తానికి కూడా యూత్కు ఐకాన్ వివేకానందుడే. వివేకానంద స్వామి యొక్క పుస్తకాలు, వారి యొక్క జీవిత చరిత్రను చదివితే ప్రపంచంలోని యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ, స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఆందోళనలు, మానసిక రోగాలు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పోయి నిర్వీయమవుతున్నటువంటి యువతరము మత్తు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలయ్యి నిర్వీర్యమైపోతూ భారంగా, తమ జీవితాలు తమకు భారంగా బతుకుతున్నటువంటి యువతరము ఆ యొక్క బలహీనతల నుంచి, మానసిక దౌర్బల్యాల నుంచి బయటపడి నిజమైన యువతరం అనేది యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ ప్రపంచానికి ఒక వెలుగుబాటగా, ఒక దిక్సూచిగా మారగలరు. సో ప్లీజ్ రీడ్ స్వామి వివేకానందాస్ లిటరేచర్. వివేకానంద పుస్తకాలు చదవండి, చదివించండి. 365 డేస్కు 365 కొటేషన్స్ స్వామి వివేకానంద ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ కొటేషన్ చెప్తాను. వెన్ డెత్ ఈజ్ సో సర్టైన్, వై డోంట్ యు డై ఫర్ ఎ గుడ్ కాజ్ అని స్వామి వివేకానంద చెప్పారు. చావు తప్పనిసరి అయినప్పుడు, అనివార్యమైనప్పుడు గొప్ప కారణం కోసము, అంటే గొప్ప లక్ష్యం కోసము ఎందుకు చావకూడదు అని ప్రశ్నించారు. దీని స్ఫూర్తిగా పొందే స్వామి వివేకానంద యొక్క శిష్యులు, స్వామి వివేకానంద ఇచ్చిన ఫౌండేషన్ వల్లనే వారు వెళ్ళిపోయిన తర్వాత 50 సంవత్సరాల లోపల అనేక మంది వివేకానంద స్వామి పుస్తకాలు చదివి ప్రేరణ పొంది స్వాతంత్ర సమరయోధులై గన్సు పట్టిండ్రు. వాళ్ళు ఈ యొక్క నిర్వీర్యమైనటువంటి, మోసపూరితమై, దగాకొల్లై, అహింస అంటూ, నాన్ వైలెంట్ స్ట్రగుల్ అంటూ, మూమెంట్ అంటూ భారతీయులను, భారత జాతిని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ నుంచి వెదురు తిరిగి గన్స్ పట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి భయం పుట్టించి, వాళ్ళ గుండెలో భయం పుట్టించి ఈ స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజ్గురు, సుఖదేవ్, వాసుదేవ్, బల్వంత్ ఫడ్కే, వీరందరూ కూడా స్వామి వివేకానంద స్వామి పుస్తకాలు చదివి ప్రేరణ పొంది వారు స్వతంత్ర వీర సింహ కిషోరాలుగా రాణించారు. వాళ్ళు ఈ దేశానికి, ఈ ప్రపంచానికే గర్వకారణంగా, ముఖ్యంగా భారతదేశానికి గర్వకారణమైనటువంటి సింహకిషోరాలుగా వారి జీవితాలు మార్పు చెందాయి. ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ రూమ్స్, వాళ్ళ ఇల్లు బ్రిటిష్ వాళ్ళు రైడింగ్ చేసి పట్టుకున్నప్పుడు అందరి ఇంట్లో స్వామి వివేకానంద పుస్తకాలే దొరికేవండి. ఈ స్వామి వివేకానంద స్వామి ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకు వివేకానంద స్వామి మీద అనుమానం ఎప్పుడు కలగలే, డౌట్ రాలే వాళ్ళకు. ఎందుకంటే ఆయన ఒక సెయింట్, ఒక మంక్, ఒక సన్యాసి, కేవలం ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మికమైన బోధనలు చేసేవాడు అనుకున్నారు తప్ప. అప్పటికి స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నారు. వారు అప్పుడు చికాగో ప్రపంచ మహాసభలకు వెళ్ళారు, మత సభలకు వెళ్ళారు. అక్కడ హిందూ శంకరాభాన్ని పూరించారు. అక్కడ అమెరికన్స్కు, యూరోపియన్స్కు వేదాంతాన్ని, ఉపనిషత్తును బోధిస్తున్నారు వారు ఆ సమయంలో అమెరికాలో కూడా. అటువంటి స్ఫూర్తిదాయకమై ప్రపంచానికే ఒక వెలుగుబాటును చూపినటువంటి వివేకానంద స్వామి పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా 365 డేస్ 365 కొటేషన్స్ అనే పుస్తకము ఉంది. అది ఫ్రెండ్స్కి చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. అంతేకాకుండా అందరూ భగవద్గీత నేర్చుకోండి. ఎందుకంటే సమస్త విపశ్చిత్ సారం అని భగవద్గీతనే తన ఫేవరెట్ గ్రంథం అని వివేకానంద స్వామి చెప్పిండు. కాబట్టి అందరం గీతను చదువుకుందాం, మన గీతలను మార్చుకుందాం, భారతదేశాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జయ శ్రీరామ్. వందే మాతరం.